ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారి సమీపంలోని రింగ్ సెంటర్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చేస్తున్నారని అటు వ్యాపారులు నిరసనకు దిగారు. పోలీసు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేస్తున్నారు కొండపల్లి మున్సిపల్ అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జాతీయ రహదారి సమీపంలోని రింగ్ సెంటర్లో ఆక్రమణలను తొలగిస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. అయితే అటు ప్రత్యామ్నాయం చూపించకుండా కూల్చివేస్తున్నారని వ్యాపారులంతా కూడా నిరసనకు దిగారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. కొండపల్లి మున్సిపల్ అధికారులు పోలీసుల సమక్షంలో బందోబస్తు మధ్య కూల్చివేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ, ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు. అయితే ముందస్తుగా ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆకస్మికంగా ఇలా తొలగించడం పట్ల అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు నిరసన వ్యక్తం చేసే ప్రక్రియ ఉంది. అయితే గత కొంతకాలంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఇబ్రహీంపట్నం దగ్గర జాతీయ రహదారిది అటు హైదరాబాద్ కి ఇటు భద్రాచలానికి వెళ్లేటటువంటి జాతీయ రహదారి పైన మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం కూడా గత కొంతకాలంగా ఆక్రమణకు గురైంది. ప్రైవేటు వ్యాపారులు, ఫ్రూట్స్ మార్కెట్ వారు అందరూ కూడా మొత్తం ఇన్నర్ రింగ్ రోడ్డును పూర్తిగా ఆక్రమించేసిన పరిస్థితి ఉంది. వాహనాలు ఎక్కడ కూడా తిరిగేటటువంటి పరిస్థితి లేదు. దీని నుంచి వాహనదారుల నుంచి అదేవిధంగా జాతీయ రహదారి మీద వెళ్లేటటువంటి వ్యక్తుల నుంచి కూడా తీవ్రమైన ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో అక్కడ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది మృతి చెందినటువంటి అసాధారణమైనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలా సాహసోపేతంగా ఆ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఈ రోజు చేపట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ ఆక్రమణలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఆక్రమణదారులను తొలగించేటటువంటి ప్రక్రియ అయితే ఈ రోజు చేపట్టినటువంటి నేపథ్యంలో తమకు ముందుగా ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగిస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, మిగతా వ్యక్తులు, చిరు వ్యాపారులు అందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే దీనికి ఎక్కడ కూడా అధికార యంత్రాంగం ఎక్కడా తలవగ్గకుండా ఆక్రమణలన్నీ కూడా పూర్తిగా తొలగించే ప్రక్రియ చేపడుతుంది. ఈ ఆక్రమణల తొలగింపు పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్డు సెంటర్ కూడా పూర్తిగా ఆక్రమణలకు గురైనటువంటి నేపథ్యంలో గత కొంతకాలం కూడా ఈ ఆక్రమణలు తొలగించాలి, వాహనాల రాకపోకలకి ఇబ్బంది లేకుండా చూడాలి, యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని చెప్పేసి వచ్చినటువంటి విజ్ఞప్తుల్ని చాలా కాలంగా అటు పెడచెవిన పెట్టినటువంటి అధికార యంత్రాంగం ఈ రోజు సాహసించి ఆక్రమణలన్నీ కూడా తొలగింపు ప్రక్రియ చేపడతా ఉన్నారు. ఈ తొలగింపు ప్రక్రియ పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఝాన్సీ, అదేవిధంగా వ్యాపారస్తుల నిరసనపై ఇటు మున్సిపల్ అధికారులు కానీ అలాగే పోలీసులు కానీ స్పందించారా జయరాజ్? ఇది న్యాయబద్ధమైనటువంటి ప్రక్రియ. అక్కడ జరుగుతున్నటువంటి విపరీతమైన రాత్రి పగలనే తేడా లేకుండా విపరీతంగా వాహనాలు వెళ్ళేటటువంటి ఏరియా, అలాంటి ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ అంతా కూడా ఆక్రమణలకు గురయ్యి వాహనాలు కూడా ఎళ్లలేనటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలా మంది అక్కడ మృతి చెందినటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా కట్టడి చేయటం, అక్కడ ఫ్రీగా అటు జాతీయ రహదారి హైదరాబాద్ కి ఇటు భద్రాచలం, ఖమ్మం, భద్రాచలం వెళ్లే రోడ్డు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ భారీ వాహనాలతో పాటు అనేక రకాలైనటువంటి వాహనాలన్నీ కూడా వెళ్ళేటటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి పూర్తిగా ఆటంకం కలిగించే విధంగా ఈ ఆక్రమణలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు తొలగిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు మాత్రం నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా, ఇబ్బంది లేకుండా ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ అయితే జరుగుతుంది. ఝాన్సీ, థాంక్యూ జయరాజ్.